కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారుల ఎంపికలో లబ్ధిదారుల నుండి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకొని కటకటాల పాలు చేస్తామని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి హెచ్చరించారు. బిజ్నేపల్లి మండల కేంద్రంలో సీఎం సహాయ నిధి చెక్కులతో పాటు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కొంతమంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇలాంటి చర్యలు ఎవరైనా పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా లబ్ధిదారులకు పంపించడానికి ఈ ప్రోగ్రామ్ ఈ సభ పెట్టుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారు చెప్పిన నాకు కూడా తెలియదు. 2,80,00,000 కేవలం బిజ్నపల్లి మండలికే ఇవ్వడం జరిగింది. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరూ కూడా బిజ్నపల్లి మండలికి సంబంధించిన అక్కా చెల్లెళ్ళు ఎవరు పెళ్లి చేసుకున్నా వారి ఇంట్లో బాధపడకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే ముందు ప్రభుత్వంలో పోయిన ప్రభుత్వంలో ఎలా అయితే షాదీ ముబారక్ ఇచ్చారో అదేవిధంగా కొనసాగాలని చెప్పడం జరిగింది. కాబట్టి నాకు కూడా ఆశ్చర్యం అవుతుంది. 2 కోట్లు ఒకటే మండలానికి 2,80,00,000 ఇచ్చినామంటే అది సాధ్యమైంది మన ముఖ్యమంత్రి గారితో మన ప్రభుత్వం వల్ల. అదేవిధంగా చాలా మందికి ఇంకా అపోహ ఉంది 2 లక్షల రుణమాఫీ కాదని. అది కూడా తప్పకుండా మాకు సీఎం గారు పిలిచి ప్రత్యేకంగా అందరికి చెప్పడం జరిగింది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా